గంజాయి, దొంగతనాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటివి సీసీ కెమెరాల ద్వారానే సాధ్యమవుతుందని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు. దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించేందుకు కౌన్సిలర్లు, రాజకీయ నాయకులు చొరవ తీసుకోవాలని కోరారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై శనివారం డీఎస్పీ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. నల్గొండ పట్టణాన్ని నేరరహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను ఈ సదస్సులో తెలియజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 20 రోజుల్లోపు అన్ని వార్డులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించేందుకు కృషి చేయాలని కోరారు. నల్గొండ పట్టణాన్ని గంజాయి రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా పట్టణంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరోధించడంతో పాటు దొంగతనాల నివారణకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందుకోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. పట్టణంతో పాటు కాలనీల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారిని, సైలెన్సర్లు మార్చి అధిక శబ్దంతో వాహనాలు నడిపేవారిని, నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపేవారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించవచ్చని అన్నారు. దొంగతనాలలో నేరస్తులను పట్టుకోవడం ఎంతో కష్టమైన పని అని, ఇలాంటి పరిస్థితుల్లో సీసీ కెమెరాలు ఉంటే నేరస్తులను సులువుగా పట్టుకోవచ్చని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. తమ వార్డుల పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం కౌన్సిలర్లు ముందుకు రావడం అభినందనీయమని, కెమెరాల ఏర్పాటులో కౌన్సిలర్లు అందరికీ పోలీసుల తరపున తమ వంతు సహకారం అందజేస్తామని చెప్పారు. కార్యక్రమానికి విచ్చేసి తమ విలువైన సూచనలు, సలహాలు అందజేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సీఐ డానియల్ కుమార్, 1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ క్రాంతి కుమార్, ఎస్ఐలు సందీప్ రెడ్డి, మానస్తో పాటు నల్గొండ మున్సిపల్ కౌన్సిలర్లు, రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము మేము నల్గొండ పట్టణానికి చెందినటువంటి కౌన్సిలర్లందరితోని మరియు అదేవిధంగా ప్రజాప్రతినిధులందరినీ ఇన్వైట్ చేసి మా ఎస్డిపి ఆఫీస్లో మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి మా 1 టౌన్ సిఐ, 2 టౌన్ సిఐ, అదేవిధంగా ట్రాఫిక్ సిఐ, ఎస్ఐలు అందరూ కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. దీంట్లో ముఖ్యంగా గంజాయి రహిత పట్టణంగా నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణాన్ని గంజాయి రహిత పట్టణంగా, మరియు అదేవిధంగా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా, అదేవిధంగా దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు ఎంతో ముఖ్యమనే ఉద్దేశంతో ఈ సీసీ కెమెరాల పైన అవగాహన సదస్సు నిర్వహించాము. ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉంటాయో అక్కడ మేము ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా నివారించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ ప్రజాప్రతినిధులు అటెండ్ అయ్యి వాళ్ళ సలహాలు, సూచనలు ఇచ్చారు. దానితో పాటు దాదాపు ఈ 1 మంత్ ఆగస్టు నెలలో అందరూ కలిసి కూడా ఎగ్జిట్ అయిన ఎంట్రీ రూట్లలో ముఖ్యంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటి వల్ల దొంగతనాలే కాకుండా ట్రాఫిక్ సంబంధించిన వైలేషన్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆ ట్రిపుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్ లేనటువంటి వాహనాలను, అదేవిధంగా సైలెన్సర్ లేకుండా ఎవరైతే యూత్ తిరుగుతారో అటువంటి వాళ్ళని కూడా ఈ సీసీ కెమెరాల ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. ముఖ్యంగా మాకు విధి నిర్వహణలో ఈ దొంగతనాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని పట్టుకోవడము కొద్దిగా కష్టతరం కాబట్టి ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు అనేది చాలా ముఖ్యం. వాటి ద్వారా ఒక సీసీ కెమెరా దాదాపు 100 పోలీసులతో సమానం అనేది అందరికీ తెలిసిందే. అందువలన కౌన్సిలర్ అందరూ కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారి వార్డు పరిధిలో ఉన్నటువంటి యూత్ అండ్ అదేవిధంగా ఎవరైతే ఉన్నారో డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మొబిలైజ్ చేసుకొని వాళ్ళే ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని కొన్ని ఫండ్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ వార్డు పరిధిలో ఈ ఆగస్టు మాసంలో మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దానికి మా ఎస్హెచ్ఓలు, సిఐలు మేము అందరం కలిసి కూడా వాళ్ళతో పాటు ఉంటూ ఈ ఏర్పాటును కొనసాగిస్తాము. తద్వారా మన పట్టణాన్ని, నల్గొండ పట్టణాన్ని గంజాయి రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాము. ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఆశిస్తుందో గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశం ఉందో దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. అంటే మనం చేసేది ఏంటంటే మనం కూడా నిఘా పెట్టాలి. ఎవరు ఏం చేస్తున్నారని మన కౌన్సిలర్ల బాధ్యత, మన బాధ్యత. ఎందుకంటే మీరు వార్డు బాగుండాలని, మీ వార్డు ప్రజలు బాగుండాలని, మీ దగ్గర ఉన్నటువంటి ఓటర్లు బాగుండాలని మీరు ప్రతినిత్యం పనిచేసుకుంటారు. లేచ కాంచి లైట్ పోయిందా, రోడ్ వేస్తలేమా, డ్రైనేజ్ ఇస్తలేమా, పార్కింగ్ చేస్తలేమా అన్నీ చూస్తుంటారు మీరు. కానీ దీంట్లో భాగంగా ఇది కూడా ఒకటి చేసుకోరు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ఫండ్ రైజింగ్ అంటే మున్సిపాలిటీ వాళ్ళు కౌన్సిల్ అందరూ చెప్పారు. చైర్మన్ సాబ్ మీ చైర్మనే మీరు తీర్మానం చేసుకుంటే పెట్టగలుగుతాడు. అది నేను చెప్పేది కాదు, నా పేరు అయ్యేది కాదు అది. ఎందుకంటే నేను మీ దాని కౌన్సిల్ మెంబర్ కాదు కాబట్టి. కాకపోతే నా బాధ్యత మీరు చెప్పారు కాబట్టి అది చైర్మన్ గారితో మాట్లాడతా. నాకున్న అవకాశం ఏంటంటే
ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకట మినిస్టర్ గారు ఎస్డిఎఫ్ ఫండ్ కానీ ఎమ్మెల్యే నిధులు ఉంటాయి. దాంట్లో సార్ ట్రై చేసి ఇప్పుడు దొరకలేకపోవడం అందుబాటులో లేదు సార్, ఇప్పుడే ప్రకటించారు సార్తోనే. కానీ కొంత అమౌంట్ ఏదో విధంగా మీకు దానికి చెక్ రూపంగానే ఇచ్చేటట్టు కూడా ఏర్పాటు చేస్తాం. కొత్త కెమెరాలతో పాటు ఉన్న కెమెరాలు ఎన్ని పని చేస్తున్నాయి వైఎస్ఆర్ చెప్పిండు. నడుస్తలేవని ఒక అవగాహన పోయినప్పుడు ఏమవుతుందంటే అది తెలిసిపోయింది అనుకో, వాడు బండి ఎట్లా తోలుతుంటాడు, సీసీ కెమెరా ఉంటే భయపడతాడు ఉందంటే, లేదంటే వాళ్ళ ఇష్టం తోలుకుండా పోతుంటాడు. ఒక్కరోజు నాకు తెలిసి కనీసం 10-12 బుల్లెట్లు పోయి అనుకుంటా ఆ మధ్యకాలంలో 1 ఇయర్ బ్యాక్. ఒకటి రోజు 7 బుల్లెట్ ఉంటే బుల్లెట్లు తెగపోయారు ఒకరోజు. అలా మా బ్రహ్మాందరెడ్డి చెప్పు నాకు ఇలా మొత్తం 6 బుల్లెట్లు పోయినాయని చెప్పాడు. అంటే ఇది సీసీ కెమెరా ఉన్నప్పుడు ఏమైందంటే అవి దొరకడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ సీసీ కెమెరాలు కావాలంటే దాదాపు 2 కోట్ల రూపాయలు కావాలి ఉండొచ్చు మీకు. ఈ 2 కోట్ల రూపాయలు పెట్టడం ఈజీ అవుతుండొచ్చు మీకు. దానికి ఒక నా వంతుగా నేను చేస్తానని చెప్పినా కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మనకి, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, గుడి కంటే ఇస్తారు 50,000 లక్ష రూపాయలు ఇస్తారు. వాళ్ళు కూడా బాధ్యతగా వాళ్ళు ఇస్తారు మీకు ఉంటుంది. స్పెషల్ డ్రైవ్ కింద పెట్టుకుని వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తాం, మా వంతు మేము చేస్తాం, వాళ్ళకి ఒప్పిస్తాం. మీరు కూడా వాళ్ళ జర రిక్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో దొంగలు పట్టేప్పుడు వాళ్ళు 10 లక్షల పోయినా 5 లక్షల పోయినా వస్తారు మీ దగ్గర. కనీసం 5,000 10,000 ఇవ్వమంటే వాళ్ళు బాధపడతారు. కానీ అది పడక ముందుకే మేము ఇట్లా చేస్తున్నామని చెప్పినప్పుడు అవగాహనతో మీకు కూడా ఫండింగ్ వస్తుంది. స్పెషల్గా ఒక నిధి పెట్టుకొని దానికి ఏర్పాటు చేయాలి, దాన్ని చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం.